శివరాం ప్రసాద్ గారు. ఆత్మీయ కలయిక ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, ఆడపడుచులకు అందరికీ మా ధన్యవాదాలండి. నా పేరు వైకుంఠరావు, మాది స్వగ్రామం నాగైతప్ప. కాకపోతే నేను ఇక్కడ పుట్ల పెరగల, కానీ పాప తనను తాను పరిచయం చేసుకున్నది చాలా అభినందనీయంగా ఉంది. ఈ పాపకి తెలుగు స్క్రిప్ట్ తెలియదన్నారు. ఇట్లాంటి పిల్లలకి అందరికీ మన తెలుగు ఏంటో తెలియజేసేదానికి పిల్లలందరికీ కూడా పెదవాల శిక్షలు మనం వేములపల్లి వంశీకులు ఇస్తున్నాము. ఇందులో స్పెషల్గా ఒక పేజ్ కూడా స్పెషల్గా ప్రింట్ చేసామండి. మామూలుగా బుక్కి రాదు. ఈ తరం చిన్నారులకు ఆ తరం వారి చిరుకానిక. తెలుగు తేల ఎన్న దేశంలో తెలుగేను, తెలుగురేడ నేను తెలుగు కాకుండా ఎల్లవారు వెనుక ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త. శ్రీకృష్ణదేవరాయలు గారి పద్యంతో మన వేములపల్లి కుటుంబాల తొలి ఆత్మీయ కలయిక సందర్భంగా మన చిన్నారులకు ఒక తీపి గుర్తుగా ఈ పెదబాల శిక్ష. తేదీ 12/1/2017. వేదిక వేములపల్లి శ్రీకృష్ణ ప్రాంగణం, మోపిదేవి వార్పు, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా. ఈ విధంగా మన వేములపల్లి ఈ తరం చిన్నారులందరికీ కూడాను పెదబాల శిక్షలు మనందరం ఇస్తున్నాము. దీన్ని నర్సయ్య గారి చేతుల మీదుగా పాపకి బహుకరించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మన కలయికి ఈ పుస్తకం మొత్తం అప్పచెప్పుద్ది మనకి. ఏ ఒక్కరు కూడా తోపెట్టబడతలేదు. వెల్కమ్ టు అనురాధ గారు. వీరు యాక్టివ్ పర్సన్ కమ్మ వారి అసోసియేషన్కి చాలా యాక్టివ్గా ముందుకెళ్తూ అనేక ప్రోగ్రాములు మన వాళ్ళందరికీ అందిస్తున్నందుకు అభినందిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే తగిన సూచనలు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి, శుభోదయం. నాందిపల్లికి ఎంతో శ్రమ కోర్చి మనందరినీ ఇక్కడికి చేర్చినటువంటి మన వేములపల్లి వైకుంఠానికి సభ తరఫున థ్యాంక్స్ చెప్తూ, ముందు ఆయన కనుక ఆ సంకల్పం లేకపోయినట్టయితే ఈరోజు మనందరం ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు. ఒకటి, మేము విజయవాడలో కమ్మవారి సేవా సమితి అని ఒకటి పెట్టారండి. ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 13 జిల్లాలకి కలిపి కమ్మవారంతా కూడా కమ్మ ఫెడరేషన్ అంటూ ఏర్పడింది. దానికి అనుబంధంగా విజయవాడలో కమ్మవారి సేవా సమితిని ఏర్పాటు చేశాము. అది మొన్న 8వ తారీఖు ఆదివారం నాడు ఠాగూర్ గారి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశామండి. చాలా మంది వచ్చారు, మా నాన్న కమ్మవాళ్ళందరూ వచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ వేదిక మీద నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రత్యేకంగా పేద మన కమ్మ కుటుంబంలో, కమ్మ పొలంలో 20% మాత్రమే బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. మిగతా వాళ్ళందరూ కూడాను అట్టడుగు చిన్న 20% చాలా లేని పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు ఈ వేదిక నుంచి సహాయం అందించాలనే సత్సంకల్పం ఒకటి. 2, వృద్ధులకి ఈ మధ్య మన కుటుంబాల్లో చాలా మందికి పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అవుతున్నారు. ఎవరు వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశాలు చాలా తక్కువ మంది వారికే ఉన్నాయి. చాలా ఇళ్లలో చూసాం, విజయవాడ సిటీలో భార్యాభర్తలు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళ యోగక్షేమాలు ఎన్ని కనుక్కోవటానికి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారని వాళ్ళకంటూ ఒక వేదిక కావాలి కమ్మవారికి అనే దానికి వాళ్ళందరూ కూడా చాలా స్పందించి మాకు చాలా సహకారాలు అందించారండి. అందువల్ల వాళ్ళకు కూడా ఏదో ఒక నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉంటుంది,
మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినట్టయితే భోజనాలకైతే వేల మంది వస్తున్నారు, ఏదన్నా పెళ్లిళ్ళు పేరెంటాలంటే వస్తున్నారు, కానీ సమయానికి నిలబడి ఆ వేల మంది ఎక్కడుంటారో కనపడట్లేదు. మనిషి చనిపోయినప్పుడు కానీ, మనిషి తీసుకెళ్తున్నప్పుడు కానీ ఒకళ్ళు నలుగురు ఉంటున్నారు, మోసే వాళ్ళు కూడా లేకుండా బాధపడుతున్నారు. ఈ విషయం చాలా మంది పెద్దలు మా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు. అందుకు మన కమ్మవారి సేవా సమితి తరఫున మన వాళ్ళందరూ అనుకున్నారు ఏంటంటే కేఎస్ఎస్ కమ్మవారి సేవా సమితి అనే ఒక బ్యాచ్ పెట్టుకుని ఎవరన్నా పెద్దవాళ్ళు పోయినట్టయితే, ఎవరైనా కుటుంబీకులు పోయినట్టయితే వాళ్ళతో పాటు ఉండి శ్మశానం దాకా గాను ఎక్కడికో క్రిమేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఉండి తిరిగి వచ్చేదాకా కనీసం ఒక 100 మంది ఉందాము అనే ఒక నిర్ణయం తీసుకుని ఓటు తీసుకున్నామండి. ఆ సందర్భంగా మొన్న ఈ మధ్య ఒకళ్ళు ఇద్దరు పోయినప్పుడు కమ్మవారి సేవా సమితి సభ్యులందరూ వెళ్ళారండి. వెళ్ళి 100 మంది దాకా నిలబడి ఉన్నారు. చివరి వరకు అంటే క్రిమేషన్ అయిపోయి వాళ్ళు తిరిగి వచ్చేదాకా మేమున్నాం మీకు తోడు అనేది. ఆ తర్వాత కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వీళ్ళందరూ రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి పలకరింపటం మొదలెట్టామండి. ఈ విధంగా మనం ఒక ఆత్మీయతని వాళ్ళకు చూపగలిగితే వాళ్ళందరూ మాకు జనం ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు అంటే మా కుటుంబీకులే కాకుండా మా కులంలో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారనే భావన కలిగించాలనే ఉద్దేశంతో ఈ సమితి ఒకటి ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా వెళ్ళిపోతుంటే శవం అమ్మడానికి చాలా మంది జనం వెళ్తారు, పేద జనాలు అంటే అందరూ వెళ్తారు. కానీ మన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు ఉండట్లేదు, కుటుంబాల్లో ఎవరు ఉండట్లేదు. అందుకోసం అని చెప్పి ఈ కమ్మవారి సేవా సమితి తరఫున ఇది ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. పేద విద్యార్థులకు సేవలు అందించడం. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగాను గైడెన్స్ సెల్ ఒకటి పెడుతున్నామండి విద్యార్థులకి. పల్లెటూళ్ళల్లో అంటే ఇటువైపు మన కృష్ణా జిల్లా అంటే ప్రగతిలో చాలా ముందు ఉంది కాబట్టి తెలియట్లేదు. ప్రకాశం జిల్లా ఇటువంటి వైపున ఎలా ఉన్నారంటే విద్యార్థులు చదువుకుని వాటి నెక్స్ట్ అనే సమస్య ఫేస్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. అట్లాంటి వాళ్ళకి ఒక సక్రమమైన గైడెన్స్ సెల్ ఒకటి పెట్టి అవసరమైతే పేదవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పించాలని, అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేసామండి. మొన్న ఈ మధ్య పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు పడ్డాయి. దానికి ఎవరైనా పేద విద్యార్థులకు అమ్మవారు ఉంటే వాళ్ళని అప్లై చేయమంటే దాదాపు ఒక 15 మంది అప్లై చేశారు. వాళ్ళలో మాకు నిజంగా నిరుపేదల ముగ్గురు మాత్రం వాళ్ళ ముగ్గురిని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నాము. అది జరుగుతుందండి. తర్వాత బ్యాంక్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, వాళ్ళు కూడా నిరుపేదలైన కమ్మవారు ఉంటే వాళ్ళకి ఒకరికి ఇప్పిస్తున్నాము. ఈ విధంగా ఈ వేదిక మీద నుంచి కమ్మవారి వేదిక మీద నుంచి ఏర్పాటు చేస్తున్నాము కొన్ని సేవా కార్యక్రమాలు. ఇంకా ఇదే మొదలు కాబట్టి ఇంకా ఏం చేస్తామనేది కొన్ని మీకు సూచనగా చెప్పాను. జరిగిపోయి నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి కొంత సమాచారం మీకు అందించగలుగుతున్నాం. ఈ సందర్భంలో మన వేలుపుల్లారి ఆత్మీయ కలయిక సందర్భంలో కమ్మవారి సేవా సమితిని గురించి చెప్తున్నాను. అయితే వైకుంఠం కూడాను ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతోనే కమ్మవారి మన వేములపల్లి వారి సేవా సమితిని ఆత్మీయ కలయికని ఏర్పాటు చేశారు. ఎప్పటికీ అందరూ కుటుంబాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉండిపోయిన వాళ్ళు ఉండిపోతున్నారు, పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు పట్టణాలకు వెళ్తున్నారు. ఎవరికి సమాచారం అందట్లేదు, సంబంధాలు ఉండట్లేదు. కాకపోతే ఇట్లాంటి కలయికలు పెట్టుకున్నప్పుడు అందరూ మనమంటూ మన పూర్వీకుల గురించి తెలుసుకుంటూ మనమంటూ ఉన్నాము, మాకు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కుటుంబాల పేరుతో ఎవరు ఇళ్ల పేరుతో వాళ్ళు కలుస్తున్నారండి. ఎప్పుడైనా మన వేలుపుల్లారు కలుస్తారా అనుకునేదాన్ని, కానీ ఈ సందర్భం క్రియేట్ చేసినందుకు వైకుంఠానికి మరీ థ్యాంక్స్ చెప్తూ, ఒకటి మేము వానపాముల గ్రామం అండి, మాది మా తాతగారిది. మా తాతగారు అన్నదమ్ములు 9, మా నాన్నగారు అన్నదమ్ములు కూడా నలుగురండి. 9 పిల్లలు మేమందరం ఉన్నాము. వేములపల్లి నర్సయ్య గారు కొడుకైన పెద్ద ఆయన అయినట్లు వేములపల్లి మల్లయ్య గారు మా తాతగారు, ఆయనకి 9 కొడుకులు. పెద్ద ఆయన పేరు వేములపల్లి నర్సయ్య గారు, వణుకూరు గ్రామంలో ఉంటారు. మిగతా 3 కూడాను వివిధ రకాలుగా. నాన్నగారు అంటే వేములపల్లి గోపాలకృష్ణమూర్తి గారు. బీజేకే అంటే తెలుస్తుందండి, ఆయన స్టేట్లో చెస్ ప్రమోటరు. మొట్టమొదటిసారిగా చెస్ యొక్క ప్రాముఖ్యతను తీసుకొచ్చింది నాన్నగారు. ఆ తర్వాత అట్లాగే వెయిట్ లిఫ్టింగ్ 1951 వెయిట్ లిఫ్టింగ్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్లో ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఆయన 5 భాషల్లో నిష్ణాతులండి, ఎక్స్పర్ట్. అటు ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, సాంస్క్రిట్, తెలుగు, రష్యన్ లాంగ్వేజ్, ఇన్ని భాషలు చేసిన వ్యక్తి.
ఆయన దాంతోనే కాకుండా యోగా మీద చాలా పుస్తకాలు రాశారు. యోగా మీద ఆయన ఈ 10 ఏళ్ళైంది ఆయన పరంపరించి. ఆయన కూతురుగా గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. వేములపల్లి గోపాలకృష్ణమూర్తి గారు అమ్మాయి అని చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎడాలజీ డిపార్ట్మెంట్గా రిటైర్ అయ్యి బయటకు వచ్చాను. ప్రస్తుతం ఒక 9 ఏళ్ళు అయింది నేను రిటైర్ అయ్యి. ఈ 9 ఏళ్ల పాటు ఖాళీగా ఉండి ఈ మధ్య కమ్మవారి సేవా సమితి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి నేనున్నాను. మా అత్తగారు కూడా వానపాములండి, కాజా వాళ్ళు. నాకు ఒక కుమారుడు, వాడు అమెరికాలో ఉన్నాడు. వాడు ఫార్మసిస్ట్. వాడికి 2 పిల్లలు. మాకు 5 తరాలు, మాకంటే వాళ్ళ కాజా వాళ్ళ కుటుంబంలో 5 తరాల తర్వాత 2 మగ పిల్లలు పుట్టింది మా అబ్బాయికి. నేను ప్రస్తుతం నేను ఈ సేవా కార్యక్రమాలు వీటిలోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాను. ఇది మా సంగతి. నా అన్నదమ్ములు వీళ్ళందరూ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. చెప్పండి. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. నేను LICలో పనిచేస్తున్నాను. మా నాన్నగారి పేరు వెంకటాచలపతిరావు గారు, మా తాతగారి పేరు అక్క చెప్పినట్టుగా మల్లయ్య గారు. మేము 3 అన్నదమ్ములు. నేను చిన్నాడి మాలో. మా పెద్దన్న గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయనకి 2 కూతుళ్ళు వేరే ఉన్నారు. మా చిన్నాన్న గారు రాధాకృష్ణమూర్తి అని, ఆయన నూజివీడులో ఉంటారు. ఆయనకి 2 కొడుకులు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయిని మ్యారేజ్ చేసాం, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. చిన్న అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది. వేములపల్లి పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు మల్లికార్జునరావు అండి. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. నాకు ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి US లో ఉంటున్నాడు. ఇదండి మేము మా తోడపుట్టు అనురాధ అని సింగపూర్లో ఉంటుందండి తను. మేమిద్దరమే. మా అన్నయ్య అండి ఈయన, మా పెద్దనాన్నగారు అబ్బాయి. గుంటూరులో ఉంటున్నారు. రామకోటేశ్వరరావు. నారాయణరావు అండి, వేములపల్లి. మాది గుంటూరే. ఇప్పుడు ప్రస్తుతం గోశాలలో ఉంటాను. గుంటూరు పక్కనే గోశాలలో ఉంటున్నాను. మేము 5 అన్నదమ్ములు. నాకు 2 కొడుకులు. చిన్న ఆయన కాలం చేశాడు, పెద్ద ఆయన ఆర్టీసీలో చేస్తాడు. నేనేమో వ్యవసాయం చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం సరిలేక ఇంటి దగ్గరే ఉంటున్నాను. అదండి పరిస్థితి. మా నాన్నలందరికీ నమస్కారం. నా పేరు వసంత్ కుమార్ అండి. మా నాన్నగారు రామకోటేశ్వరరావు గారు. మా అన్నయ్య ఓంకార్ ప్రసాద్ అండి. మా అన్నయ్య ఏమో ఇక్కడ మందరంలో ఉంటున్నాడు. నేను ఉండేది విజయవాడ సార్. విడుపురు మా సుబ్బరావు గారు. నా పేరు ఓంకార్ ప్రసాద్ అండి. మా బాబాయ్ గారు అబ్బాయి అండి. వెలుపూరు ఉన్నాడు. చేసేది వ్యవసాయం. వేములపల్లి ఆత్మీయ కలక పెట్టుకుంది. ఒకరికొకరు కుటుంబాల పరిచయం. తదుపరి మనందరం ఏ కార్యక్రమాలు చేసుకుంటే మన వంశాభివృద్ధి, అది మనం కానివ్వండి, మన తోబుట్టువులు కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేసుకోవాలనే దానికి ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. దీనికి ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించుకోవడానికి మనం కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీకి డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో మీటింగ్ పెట్టుకుని, ఆ మీటింగ్ పెట్టుకున్న దాంట్లో వచ్చిన పెద్దలని కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం తాత్కాలికంగా. దానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ వివి నరసయ్య గారిని మనం ఏర్పాటు చేసుకున్నాం. వివి నరసయ్య గారు దయచేసి మీరు దగ్గరికి రావాలండి. అట్లాగే అధ్యక్షులుగా నాగాయతప్ప సర్పంచ్ రవిచంద్ర గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రవిచంద్ర గారు ఇప్పుడు పేర్లు చదివిన వాళ్ళందరూ కూడా డయాస్ దగ్గరికి రావాలండి. అట్లాగే పెదలంక నుంచి జగన్నాథరావు, ఉండవల్లి నుంచి ఉమామహేశ్వరరావు, ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ నుంచి శివప్రసాద్ గారు, సాయి కృష్ణ గారు,
దయచేసి అందరూ వేదిక మీదకి రావాలండి. నర్సయ్య గారు, రవిచంద్ర గారు, రవి, ఇది మన వంశంలో రవిచంద్ర ఒక పెద్ద ఆయన వేములపల్లి శ్రీకృష్ణ గారు 3 సార్లు బేతపూడి స్వగ్రామం అయ్యుండి 3 సార్లు మనకి ఎమ్మెల్యేగా పనిచేశారు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా అనే పద్యం ఇవాంటికి మనం చదివితే మన వేములపల్లి వాళ్ళందరిలోనూ ఉత్సాహం రావాలి. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా అని ఆ రోజు ఆయన పిలిపించింది. చేతి చేయకొట్టు వేములపల్లి వాడాలి. మనందరం ఒక్కసారి మళ్ళీ ఒకసారి చప్పట్ల ద్వారా నేను మన అభినందనలు తెలుపుకోవాలి. ఇప్పుడు అట్లాగే కర్ణాటక నుంచి శ్రీనివాస్ చక్రవర్తి గారు, శివ గారు, హైదరాబాద్ నుంచి సాంబశివరావు గారు, శివ గారు, రమేష్ గారు, వినాయక్ గాంధీ గారు, అట్లాగే పెద్దలు శివప్రసాద్ గారు, శివాజీ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు వీరందరినీ మన ఆహ్వాన కమిటీని అందరినీ పైకి పిలిచిన ఉద్దేశం ఏమంటేనండి, మనం 2017వ సంవత్సరంలో ఉన్నాం. మన శ్రీకృష్ణ గారు 1917వ సంవత్సరంలో జన్మించారు. వారి శత జయంతి సంవత్సరంగా ఆ శత జయంతి సంవత్సరంలోనే మనం ఆత్మీయ కలయిక పెట్టుకోవటం యాదృచ్ఛికంగా కలిసి వచ్చినాయి. దానికి వారి మీద వేములపల్లి శ్రీకృష్ణ గారి శత జయంతి సందర్భంగా ఒక పాంప్లెట్ కూడా మన వాళ్ళు తీసుకురావడం జరిగింది. వెంకటరామయ్య గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు వేములపల్లి శ్రీకృష్ణ గారి శత జయంతి సంవత్సరంగా ఒక పాంప్లెట్ తయారు చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతుందండి. ఇప్పుడు శ్రీకృష్ణ గారి వంశీకుల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. వారు వచ్చారని అనుకున్నాం, మాకు తెలియదు కాబట్టి దయచేసి అన్నిదా భావించవద్దు. వారి వంశీకులు కానీ దగ్గర రిలేషన్ కానీ ఎవరిని వచ్చుంటే వారందరూ వారు స్వచ్ఛందంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వారు రచించిన గేయం వెనక మనకి వినిపిస్తుంది, అందరూ వినాలి.